అలాగే ప్యానెల్లో ఉన్న సభ్యులకి హృదయపూర్వక నమస్కారాలండి. నమస్కారం. ఈ కన్నాల్ గారు అబ్బాయి మూర్తి గారు అటండి, అంకవరెడ్డి కన్నాల్ గారు అబ్బాయి మూర్తి గారు. ఈయన 2022లో జరిగిన దానికి మొహం కడుక్కుని ఇప్పుడు వచ్చి 2025లో ఇచ్చాడు కంప్లైంట్. మరి 3 సంవత్సరాలు నిద్రపోయాడా, లేకపోతే ఎక్కడన్నా ఏ హాస్పిటల్లో కోమాలో ఉన్నాడా, లేదా ఏదైనా విదేశాల్లో ఉన్నాడా నాకైతే తెలియదు కానండి. అయితే అతనికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఎందుకంటే ఎప్పుడైనా సరే అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ వాళ్ళు పెచ్చి మీరిపోయారు, బీభత్సమైన దారుణాలు చేశారు. కానీ మా గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా అధికారంలోకి వచ్చి దాదాపు సంవత్సరం అవుతున్నా ఈ కాలంలో మేము వైసీపీ వాళ్ళని ఏ విధంగా అవమానించలేదు, ఏ విధంగానూ వారిని టార్చర్ చేయలేదని ఈ కంప్లైంట్ ద్వారా ప్రజలకు తెలియజేశాడు. ఎందుకంటే ఈ ఏదో ఒక పోస్టింగ్ ఎప్పుడో 2022లో వచ్చింది, అంటే అప్పటి నుంచి ఏమి లేదని అతనే మాకు సర్టిఫికేషన్ ఇచ్చినట్టే అండి. దానికి అతనికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఆ ఫోటో చూశాను సార్, నేను ఆయన కంప్లైంట్ కూడా చూశాను. అంటే వీళ్ళకి అసలు బుర్ర పనిచేస్తుందా, లేకపోతే బుర్ర ఏమన్నా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి వస్తారా నాకైతే అర్థం కాదు. కానీ అతను రాసిన కంప్లైంట్ విషయానికి వద్దాం సార్ ఒకసారి. ఆ కంప్లైంట్లోనట వారు విచారించారట, విచారిస్తే ఇది లోకేష్ గారు ఆధ్వర్యంలో జరిగిందని తెలిసిందట. అందుకని లోకేష్ గారి మీద ఏ సెక్షన్లు పెట్టాలో కూడా వారే నిర్ణయించారు. ఇంకెందుకండి, వాళ్ళే ఇది రిమాండ్ వేసేసి వాళ్ళే జైలుకి కూడా పంపించేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను సార్ నేను. వీళ్ళు ఎంత బుద్ధి లేకుండా బిహేవ్ చేస్తున్నారంటే అండి, మనల్ని అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళ మీద కూడా కేసులు పెట్టాలని ఎవడో బుర్రలేనోడు ఇతనికి సలహా ఇచ్చాడట. ఆ కేసులకి ఈ కేసులకి తేడా ఎక్కడంటే అండి, నక్కకి నాగలోకి అనుకున్నాను తేడా. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఇచ్చారు ఈ కంప్లైంట్ వాళ్ళు. మేము ఇచ్చిన కంప్లైంట్లు ఏంటండి, ఆ పోసాని గారు ఎందుకు వెళ్ళాడు లోపలికి, పవన్ కళ్యాణ్ గారి ఇంట్లో మహిళల గురించి తప్పుగా మాట్లాడాడని. అలాగే బోరుగడ్డ గారు ఎందుకు వెళ్ళాడు, ఇంట్లో ఉన్న మహిళల కోసం తప్పుగా నీచాతి నీచంగా చిన్నపిల్లల కోసం కూడా ఘోరాతి ఘోరంగా మాట్లాడాడు, కొంతమందిని బ్లాక్మెయిల్ చేశాడు, ఆ కారణంగా వాడు వెళ్ళాడు. వర్రా రవీందర్ రెడ్డి అని వాడు ఎందుకు వెళ్ళాడు, మహిళల పట్ల నీచంగా ఈవెన్ షర్మిలమ్మతో సహా ఘోరాతి ఘోరంగా వాళ్ళ శీలాలు శంకిస్తూ పెట్టాడు. మహిళలను అవమానపరిచినందుకు వాళ్ళని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అరెస్ట్ చేయడం జరిగిందని మహిళల గౌరవార్థం. వీళ్ళు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదైనా కొమ్ములు ఎట్టారు అంటే వీళ్ళకి తెలియదు అనుకుంటా అండి. రాజకీయాల్లో వ్యంగ్యాస్త్రాలు అంటారు, వ్యంగ్యాస్త్రాలు అమెరికా ప్రెసిడెంట్ మీద కూడా వేస్తారు కార్టూన్లు. ఇది ఇప్పుడు మీరు చూపించింది అది ఒకవేళ చట్టపరంగా కూడా నేరం కదని అతను ఎవరో నాకు తెలీదు, కానీ చట్టపరంగా కూడా నేరం కదా. ఎందుకంటే రాజకీయాల్లో వ్యంగ్యాస్త్రాలు అని ఎప్పుడు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మహిళ కాదు, ఆయన ఏమో చిన్నపిల్ల కాదు, ఆడపిల్ల కాదు, ఆయన పైగా ఓ ప్రైవేట్ వ్యక్తి కాదు, రాజకీయాల్లో ఉన్నాడు, పబ్లిక్ ప్రాపర్టీ అతను. కాబట్టి విమర్శిస్తారు. ఆ చిన్నదాన్ని పట్టుకుని వీళ్ళు వెళ్ళారంటే మరి వీళ్ళని ఏమనాలో నాకైతే అర్థం కావట్లేదండి. ఎందుకంటే గతంలో వీళ్ళు ఏం చేశారో తెలిస్తే అప్పుడు వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి వాళ్ళే సిగ్గుపడతారు సార్. ఎందుకంటే ఇప్పుడు మా టీడీపీ ఎన్ఆర్ఐ మహిళా కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళ ఫోటోలు అన్నీ తీసి ఆ ఫోటోలన్నీ మళ్ళీ డైరెక్ట్గా వైసీపీ సోషల్ మీడియా నుంచి పెడితే నమ్మరని ఒక న్యూస్ పేపర్ ఫాంట్ కట్ చేసి దానిలో వీళ్ళ ఫోటోలు ఎడిట్ చేసి న్యూస్ పేపర్ ఫాంట్ పలానా వ్యక్తులు ఆ వ్యభిచారం చేస్తూ దొరికిపోయారు విదేశాల్లో అని చెప్పి ఒక న్యూస్ పేపర్ లాగా వచ్చిన దాన్ని కట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారండి. సామాన్యుడు మామూలు జనరల్ మనుషులు ఎవరైనా చూస్తే నిజం అనుకుంటారు, అయ్యి బాబాయ్ పేపర్లో పడిపోయినట్టుంది అందుకే దీన్ని తీసుకొచ్చి ఎలా పెట్టారు, అయితే వాళ్ళు నిజంగా వ్యభిచారం చేస్తున్నట్టున్నారు. అంత లోతైన మార్ఫింగ్ మహిళల పట్ల. నేను ఒక బాధితుడిని సార్, నా ఫోటోని నా భార్య నేను ఎప్పుడో ఒక క్రిస్మస్లో ఎవరో పిలిస్తే వెళ్తే మా ఇద్దరికి దండలేసి పెట్టిన ఫోటో తీసి మా ఇద్దరు ఫోటోని అలాగే పేపర్ క్లిప్లో ఎడిట్ చేసి